తర్వాత అంటువ్యాధులు చూస్తే గనక ఈ టీబీ నోటిఫికేషన్ 100% టీబీ నోటిఫికేషన్ ఉండాలని మనది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 84% టీబీ నోటిఫికేషన్ ఉంది సార్. అలాగే ఫైలేరియాసిస్, లెప్రసీ ఈ రెండు కూడా 0 కేసెస్ రిపోర్ట్ అవ్వాలని. తర్వాత దీనికి మనం యాక్టివ్ సర్వేలెన్స్ చేయడం, ఎర్లీగా డిటెక్ట్ చేయడం, అలాగే ట్రీట్మెంట్ ఇమీడియట్ గా ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తామో ఇమీడియట్ గా గ్యాప్ లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యేటట్టు మనం ఫాలో అప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన మస్కిటోస్ రిలేటెడ్ గా చూస్తే గనక హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, స్ప్రేయింగ్ యాక్టివిటీ, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే కానివ్వండి, అలాగే జనరల్ స్ప్రే కానివ్వండి, డిపెండింగ్ ఆన్ మన పారాసైటిక్ ఇండెక్స్ ప్రకారము ఏదైతే హై రిస్క్ విలేజెస్ మనం ఐడెంటిఫై చేశామో అక్కడ ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ బాగా క్లోజ్ గా సూపర్వైజ్ చేయడం. టీబీ పేషెంట్స్ కి నిక్షయ్ పోషణ అని న్యూట్రిషన్ కిట్స్ సిఎస్ఆర్ ద్వారా ఇవ్వడం లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ ఇచ్చి స్టార్ట్ చేశారు సార్. అది కొంచెం ఇంకా అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయడం అనేది కలెక్టర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం కోఆర్డినేట్ చేయమని. ఇందాక ట్రైబల్ హెల్త్ ఇందాక మాట్లాడినప్పుడు ట్రైబల్ ఏరియాస్ లో హెల్త్ సర్వీసెస్ ఇంకా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరాన్ని మనం గుర్తించాము. సో ఇందులో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ని ఐడెంటిఫై చేయడం, మనం ఆల్రెడీ బర్త్ వెయిటింగ్ రూమ్స్ హోమ్స్ మనం పెట్టాము, దానికి డబ్బులు రిలీజ్ చేస్తున్నాము. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టడం జరిగింది. ఫీడర్ అంబులెన్స్లు ఆల్మోస్ట్ ఒక్కొక్క నెలకి 1,30,00,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం ఓన్లీ ఫీడర్ అంబులెన్స్ల మీద. సో ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసి అవి ప్రజలకి ఎఫెక్టివ్ సర్వీసెస్ అందజేసేటట్టు ఏర్పాటు చేస్తే గనక చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే 23 మినీ SNCUs పెట్టాము, సెకండ్ న్యూ బోర్న్ యూనిట్స్. సో అలాగే ఎంతవరకు మీరు ఇవన్నీ కూడా టెక్నాలజీ కనెక్ట్ చేశారు? ఫీడర్ అంబులెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, కాల్ సెంటర్ కరెక్ట్ గా ఆటోమేషన్ ఎప్పుడు వెళ్ళాడు, స్టాండర్డ్స్ అవన్నీ పెట్టారా? ఎస్ సార్, 104 అని కామన్ కాల్ సెంటర్ పెట్టాను సార్. ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే 104కి రిజిస్టర్ అయ్యి అలాట్మెంట్ చేసేటట్టు ఆర్గనైజ్ చేశాం సార్. ఆ పర్టికులర్ నియరెస్ట్ వెహికల్ అది వాళ్ళకు పోయినా మనకు వచ్చినా ఆటోమేటిక్ గా అలర్ట్ చేసి ఆ ట్రాక్ చేసే మీరు 2-వీలర్ అండ్ రెగ్యులర్ అంబులెన్స్ కనెక్టివిటీ, ఫీడర్ అంబులెన్స్ నుంచి రెగ్యులర్ అంబులెన్స్కి వచ్చే లోపల కనెక్టివిటీ కూడా టైం టు టైం లాస్ట్ మైల్ హాస్పిటల్ చేరడానికి ఎంత టైం పడుతుందో మానిటర్ చేస్తున్నారా సార్? ఇది ఫీడర్ అంబులెన్స్ నియరెస్ట్ పిహెచ్సికి తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాం సార్ యాజ్ ఆఫ్ నౌ. తప్పది మనం అనుకున్నది ఏంటంటే ఎక్కడి నుంచి అయినా సరే ఫీడర్ అంబులెన్స్ అనేది మెయిన్ అంబులెన్స్ కనెక్టివిటీ. అది కాకుండా మీరు ఇవన్నీ చేశారు. అందుకనే అంటే వీళ్ళు ఎంతవరకు సిస్టమ్స్ ఏమున్నాయి ఐ వాంట్ టు ఫైండ్ అవుట్, దెన్ హౌ టు డ్రైవ్ విల్ డ్రైవ్. నాకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు. కాబట్టి ఇది వ్యూలో పెట్టుకోండి, మీరు ఎట్లా చేయాలనేది విల్ వర్క్ ఇట్ క్యారీ ఆన్.